రక్తం తక్కువ ఉంది అని అనుకున్న వాళ్ళు మాత్రం 100% ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు వేసుకొని రక్తం పెంచుకోవడం అనేది అసలు అది ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటిదే. కాకపోతే మనం తినే ఫుడ్లోనే ఇంప్రూవ్ చేసుకోవడం ది బెస్ట్ అంటే బెస్ట్ అండి. ఇదైతే నేను మా అమ్మకు ట్రై చేసినాం అన్నమాట. అంటే అప్పుడు కీమోలు ఇచ్చినప్పుడు బ్లడ్ తక్కువైపోతూ ఉంటుంది. ఇంకా బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికైతే మేము ప్రతి వీక్ ఖచ్చితంగా ఈ బీట్రూట్ ఫ్రై అయితే కన్ఫామ్ పెట్టేటోళ్ళం. వీక్లీ 2-3 టైమ్స్ పెట్టేటోళ్ళం. ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యేది. మామూలుగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ నార్మల్ పీపుల్ కూడా కొంచెం మందికి బ్లడ్ తక్కువ ఉంది, ఇట్లా ఐరన్ వాళ్ళు ఇట్లా అంటారు కదా, అట్లాంటి వాళ్ళైతే ఆ మెడిసిన్ వాడే బదులు ఇలాంటి కొన్ని కొన్ని ట్రై చేయండి. అందులో ఈ బీట్రూట్ ఒకటి చాలా చాలా ఈజీ చేసుకోవడం. చూస్తున్నారు కదా, ఫ్రెష్గా బీట్రూట్లను అయితే పీల్ చేసుకొని మంచిగా, అంటే ముక్కలు కొంతమంది స్వీట్ ఉంటుందని తినలేరు, అంటే స్వీట్ తగులుతుందని తీయగా ఉంటుందని తినలేరు. ఇంకా అట్లా స్వీట్గా లేకుండా ఉండడానికి ఇగో సేమ్ ఇలా ఫాలో కండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపులు కూడా కొంచెం మంచిగా వేసుకోండి. నేను బీట్రూట్ కాకుండా నేను క్యారెట్ కూడా యాడ్ చేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. మంచిగా కడుక్కొని పీల్ చేసుకొని ముక్కలు కోస్తే పంటి కింద పడి తీపి తగిలి తినలేరు. అందుకని వాటిని మంచిగా కుడకలికి పెద్దది ఉంటుంది కదా, దాంతో మంచిగా పీల్ చేసి పెట్టుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేసేసుకొని పోపులు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. కరివేపాకు, వెల్లుల్లిపాయ, పోపులు అన్నీ గట్టిగా వేసుకొని ఇంక ఈ బీట్రూట్ క్యారెట్ను కూడా వేసేసుకోవాలి. ఇది ఎట్లా అంటే మూత గిట్ల పెట్టితే తుక్కు అయిపోతుంది. మూత గిట్ల పెట్టకుండానే అందులో ఉన్న చెమ్మతోటే అది మెత్తబడిపోతుంది. మూత పెట్టాల్సిన అవసరమే లేదు. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. పోపు వేసిన తర్వాత పోపులో ఇది వేసేసి మంచిగా కలుపుతూ ఉండండి. దీంట్లో ఆ నీరంతా అయిపోయిన తర్వాత చూడండి, నీరు చాలా వస్తుంది అనమాట. మూత పెట్టినాం అనుకోండి అంత జిగురు అయిపోతుంది. అట్లా మూత పెట్టకుండా కలుపుకుంటూ ఉండండి. దీంట్లో ఉన్న నీరంతా అయిపోయింది అని మనకు తెలిసినప్పుడు పైనుంచి సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే అప్పుడు ఇంకొంచెం వాటర్ వచ్చినట్టయితే అప్పుడు ఇంకొంచెం చెమ్మ ఉంటుంది. ఆ చెమ్మంతా అయిపోయేంత వరకు మంచిగా కలుపుకుంటానే ఉండండి. ఊక కలపకుండా కొంచెం టైం ఇచ్చుకుంటూ కలుపుకోండి. అప్పుడు అది పొడిలాడుతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎట్లా అంటే అది చూసారా, గిన్నె నిండుండే తురుము అది అడుక్కు అయిపోయింది. అట్లా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ తీపి అనేది తగలకుండా ఉంటుంది. చాలామంది స్పైసీ తినే వాళ్ళైతే ఇది నచ్చరు. ఇలా చేసుకోండి. నేనైతే ఓన్లీ పిల్లలకని పచ్చిమిరపకాయలు వేసాను. మీరు కొంచెం కారం కూడా వేసుకోండి, స్పైసీగా ఉండాలి. నెక్స్ట్ ఆ స్వీట్ తగలొద్దని. ఇదైతే చపాతీలోకి అయితే బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్ అండి. అసలు ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. చూడండి, గిన్నె నిండు ఉండే కదా, అది ఎంత అయిపోయిందో అంతలా ఫ్రై చేస్తేనే అది బాగుంటుంది. ఏదో మీద చేస్తే తినలేం కూడా. ఓకే అండి, వీడియో వస్తే లైక్ చేయండి.